భారతదేశంలో ఏదో రకం చట్టాలను ఉల్లంఘించి విదేశాలకు పారిపోయిన వారిని తిరిగి రప్పించడానికి చేస్తున్న ప్రయత్నాలు అంతగా ఫలించటం లేదు. ఆయా దేశాల్లో ముఖ్యంగా అమెరికా, బ్రిటన్ లాంటి దేశాలలో కోర్టులు నిందితులను ఇండియాకు తిరిగి పంపించడానికి అడ్డుపుల్లలు వేస్తున్నాయి. భారతీయ జైళ్లలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నదని, జైళ్లలో హింస లేక కస్టోడియల్ వైలెన్స్ లేక టార్చర్ ఎక్కువగా ఉన్నదన్న భావన విదేశాల్లో గాఢంగా ఉంది. విదేశాల్లోని న్యాయ వ్యవస్థల్లో మరీ బలంగా ఉంది. అది చాలా వరకు నిజం కావచ్చు. దానివల్ల అనేక మంది పెద్ద పెద్ద కేసుల్లో శిక్ష పడకుండా తప్పించుకు తిరుగుతున్నారు. అయితే భారత ప్రభుత్వం ఇండియా మానవ హక్కులు రక్షిస్తున్నామని గొంతెత్తు చెబుతోంది. జైళ్లలో హింసను నివారిస్తూ సమగ్ర చట్టం ఇప్పటి వరకు చేయలేకపోవటం అనేది ఒక విషాదం. యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ అగైన్స్ట్ టార్చర్, దీనిని అన్కాట్ అంటారు, ఇప్పటి వరకు ఇండియా ఆమోదించలేదు. అలా ఆమోదించని దేశాలలో అంగోలా, బ్రౌనీ, కొమరోస్, గాంబియా, హైతీ, సూడాన్ వంటి దేశాలు ఉన్నాయి. అంటే మనం ఎవరి సరసన ఉన్నామో చూడండి. నియంతృత్వ పాలన ఉన్న దేశాల సరసన ఇండియా ఉండటం ఆలోచింపదగింది. స్వేచ్ఛ గురించి అనేక అంతర్జాతీయ ఒప్పందాలలో భాగస్వామి అయిన ఇండియా అన్కాట్ విషయంలో ఎందుకు వెనకబడి ఉందో ఆలోచించాలి. 2010 సంవత్సరంలో రాజ్యసభ సెలెక్ట్ కమిటీ జైళ్లలో ఖైదీలపై హింసాకాండం నివారించడానికి సమగ్రమైన చట్టం తీసుకురావాలని సిఫార్సు చేసింది. 2017లో లా కమిషన్ తన 273 నివేదికలో కూడా ఇటువంటి సిఫార్సే చేసింది. అందుకోసం ఒక నమూనా చట్టాన్ని కూడా రూపొందించింది. అంటే ప్రభుత్వానికి మార్గదర్శకత్వం వహించడానికి ఒక నమూనా చట్టాన్ని కూడా రూపొందించింది. ఇండియా మానవ హక్కుల సంఘం కూడా ఇండియా టార్చర్కు వ్యతిరేకంగా సొంత చట్టాన్ని ఏర్పాటు చేసుకోవాలని సిఫారసు చేసింది. సుప్రీంకోర్టు కూడా ఈ విషయంలో చాలా స్పష్టంగా ఉంది. హింస ఏ రూపంలో ఉన్నా మానవుల డిగ్నిటీ, హుందాతనం, ప్రైవసీకి భంగకరమని అనేక కేసుల్లో స్పష్టం చేసింది. దీనిపై చట్టం లేకపోవడం అస్పష్టతకు దారితీస్తున్నదని సుప్రీంకోర్టు పదే పేర్కొన్న ప్రభుత్వాలలో ఎటువంటి చలనం లేదు. ఫిరాయింపుల చట్టంలో మార్పులు తీసుకురావాలని సుప్రీంకోర్టు అనేక మార్లు చెప్పినప్పటికీ ఎటువంటి చలనం లేదు. ఇది కూడా అటువంటిది అనుకోవచ్చు. అంటే ఫిరాయింపుల చట్టాన్ని పకడ్బందీగా ఉంటే రాజకీయ నాయకులకు, రాజకీయ అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలకు కొన్ని రకాల వెసులుబాట్లు ఉండవు. అందువలన ఆ చట్టాన్ని అలా వేగ్గా ఉంచేశారు. ఈ విషయంలో కూడా అలాగే వ్యవహరిస్తున్నామని మనం భావించాలి. ఇంటరాగేషన్ పేరుతో ఖైదీలను భారత జైళ్లలో హింసకు గురి చేయటం సర్వసాధారణం అయిపోయింది. ఈ హింస దాదాపు అన్ని జైళ్లలో జరుగుతున్నదన్న భావన ప్రజల్లో నాటుకుపోయింది. అంటే ఇటీవల సోషల్ మీడియా యాక్టివిటీలను ఆంధ్రప్రదేశ్లో కానీ, ఇతర రాష్ట్రాల్లో కానీ, యూపీలో కానీ ఎక్కడ అరెస్ట్ చేసినా వారితో వ్యవహరించిన తీరు కూడా అనేక సందేహాలకు దారితీస్తున్నది. ఐక్యరాజ్యసమితి 1948 ద యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ UDHR పేరుతో 1943 డిసెంబర్ 10వ తేదీన ఒక ప్రకటన జారీ చేసింది. డిక్లరేషన్ అంటారు దీన్ని. UDHRలో 30 ఆర్టికల్స్ ఉన్నాయి. మానవులందరికీ ఈ ప్రాథమిక స్వేచ్ఛలన్నీ హక్కుగా లభిస్తాయని ఆ ప్రకటన పేర్కొంది. అది ఒక ఆదర్శం, ఒక లక్ష్యం. అందులో ముఖ్యమైనవి సమానత్వం, వివక్షత లేకపోవటం, 2 జీవించే హక్కు, స్వేచ్ఛ, భద్రత, 3 బానిసత్వం, బలవంతపు సేవల నుంచి స్వేచ్ఛ, 4 హింస నుంచి, క్రూరత్వం నుంచి స్వేచ్ఛ, 5 న్యాయబద్ధమైన విచారణ హక్కు, 6 ఆలోచన స్వేచ్ఛ, అంతరాత్మ, మత స్వేచ్ఛ, 7 అభిప్రాయాలు కలిగి ఉండే హక్కు, భావ వ్యక్తీకరణకు స్వేచ్ఛ, 8 శాంతియుతంగా సమావేశమయ్యే హక్కు, సంఘాలు ఏర్పాటు చేసుకునే హక్కు. అంటే భారత రాజ్యాంగంలో కూడా ఇవి కొన్ని చాలా వరకు పొందుపరిచారు. అయితే వాటి స్ఫూర్తికి అనుగుణంగా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయా లేదా అన్నది వేరే విషయం. అంబేద్కర్ అందుకని చాలా స్పష్టంగా చెప్పారు, మనం అద్భుతమైన రాజ్యాంగాన్ని రూపొందించవచ్చు, నిబంధనలు ఏర్పాటు చేసుకోవచ్చు, కానీ వీటిని అమలు చేసేవారికి చిత్తశుద్ధి లేకపోయినా, రాజ్యాంగ స్ఫూర్తి నశించినా దీనిని నాశనం చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని ఆయన చాలా ముందుగానే ఊహించగలిగారు. 9 ప్రభుత్వంలోనూ పబ్లిక్ సర్వీసుల్లోనూ చేరే హక్కు, 10 సామాజిక భద్రత, సోషల్ సెక్యూరిటీ, మెరుగైన జీవన ప్రమాణాలకు హక్కు. అంటే సోషల్ సెక్యూరిటీ అనేది ప్రాథమిక హక్కుగా ఐక్యరాజ్య సమితి UDHR
లో పేర్కొన్నారు. కానీ సోషల్ సెక్యూరిటీ కల్పించే విషయాలన్నిటిలోనూ దుష్ప్రచారం చేస్తున్నారు. మెరుగైన జీవన ప్రమాణాలు అంటే మృగప్రాయంగా మనుషులు జీవించడానికి మనిషి పుట్టలేదు. అలాగే మన ప్రభుత్వాలు వ్యవస్థలు ఉన్నవి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి. జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయా లేక ఇంకా చాలా సెక్షన్స్ సొసైటీలో కొన్ని వర్గాలు కొన్ని జాతులు ఇంకా మృగప్రాయంగా జీవిస్తున్నాయా అన్న విషయం ఎవరికి వారే నిర్ణయించుకోవాలి. అంటే పేదరికం అనేది నాగరికతకు బద్ధశత్రువు. ఆ పేదరికాన్ని ఇంకా కొనసాగనివ్వటమే మన నాగరిక సమాజానికి మాయని మచ్చగా భావించాలి. ఇవన్నీ భారతదేశంలోనూ చాలా దేశాల్లోనూ పూర్తి స్థాయిలో అమలు జరగటం లేదని వేరుగా చెప్పనవసరం లేదు. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశంలో కూడా తలసరి ఆదాయాలు ఆకాశం ఉంటున్న దేశంలో కూడా అట్టడుగు వర్గాలు అట్టడుగున చాలా దయనీయమైన పరిస్థితులు ఉన్నాయి. అక్కడ ఇంకా అనాథలు ఉన్నారు, దుర్భర పేదరికం జీవిస్తున్న వారు ఉన్నారు, జీవితానికి ఎటువంటి భద్రత కానీ లేనివారు ఉన్నారు. సోషల్ సెక్యూరిటీ వచ్చే వర్గాలు కొన్ని ఉన్నప్పటికీ సోషల్ సెక్యూరిటీ మీద ఆధారపడటం అనేది ఆదర్శమైన పరిస్థితి కాదు. అటు దాని మీద ఆధారపడకుండా ప్రజలు జీవించేలాగా ప్రభుత్వాలు చేయలేకపోతున్నాయి. ధనికులు ఇంకా ధనికులు అవుతున్నారు, పేదలు ఇంకా పేదలు అవుతున్నాయని అనేక గణాంకాలు తెలియజేస్తున్నాయి. అలాగే 10% మంది ప్రజల చేతిలో 57% భారతదేశంలో సంపద కేంద్రీకృతమైందన్న భావన కూడా బలంగా ఉన్నది. అది గణాంకాలు కూడా దాన్ని రుజువు చేస్తున్నాయి. ఐక్యరాజ్య సమితికి చెందిన ఈ డాక్యుమెంటును 500 ప్రపంచ భాషల్లోకి అనువదించారు. అనేక అంతర్జాతీయ చట్టాలను ఈ డాక్యుమెంట్ ప్రాతిపదికగా రూపొందించారు. అయితే ఇండియా అన్కాట్ను అంగీకరించకుండా వాయిదా వేస్తున్నది. ఈ సాకుతో కరడుగట్టిన నేరస్తులు ఇండియాకు రాకుండా తప్పించుకుంటున్నారు. ఇండియా అనాగరిక దేశమన్న భావన కొన్ని దేశాల్లో బలంగా ఉంది. జైళ్లలో అంటే మనం ప్రధాని గారు విశ్వగురు అంటారు, అది ఆయన లక్ష్యం. దాన్ని చాలా మనం అందరూ అభినందించాలి. కానీ వాస్తవ పరిస్థితులు ఏమిటన్నది కూడా మనం అవగాహన చేసుకోవాలి. అంటే విదేశాలకు పర్యటనకు వెళ్ళినప్పుడల్లా ఇండియా విశ్వగురు అని చెప్పినంత మాత్రాన ఇండియాలో కింది స్థాయిలో ఏం జరుగుతున్నది, జైళ్లలో ఏం జరుగుతున్నది, అనాగరిక పద్ధతులు సమాజంలో ఏ విధంగా ఉన్నాయనేది ప్రపంచ ప్రజలకు తెలియంది కాదు. ఇది సమాచార యుగం. సమాచార యుగంలో అన్ని విషయాలు అందరికీ తెలుస్తాయి. కాబట్టి ప్రభుత్వాలు ఇండియా ఇమేజ్ని మెరుగుపరచాలంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. జైళ్లలో ఖైదీలను మానవత్వంతో ఆదరించాలని, మహిళా ఖైదీలకు రక్షణ కల్పించాలని, గర్భవతులైన మహిళా ఖైదీలను ఏ విధంగా చూడాలో బౌద్ధ ధర్మం నిర్దేశించింది. ఆ స్ఫూర్తి ఇప్పటి వ్యవస్థల్లో పూర్తిగా కొరవడిందని వేరుగా చెప్పనవసరం లేదు.